వెల్కమ్ టు 30/60. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 2 ఏళ్లలో హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్ పూర్తి కావాలి. డిపిఆర్ రెడీ చేసి భూసేకరణ మొదలు పెట్టమని కేసీఆర్ ఆదేశం. నయీం కేసులో హైకోర్టుకు సాక్షుల వాంగ్మూలం. లిస్టులో టీఆర్ఎస్ నేతలు, పోలీస్ అధికారుల పేర్లు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని. మియాపూర్ శ్రీ చైతన్య కాలేజీలో ఘోరం. నకిలీ డిగ్రీ కేసులో స్మృతి ఇరానీకి ఊరట. సమన్లు ఇవ్వకూడదని ఢిల్లీ హైకోర్టు నిర్ణయం. రాజకీయాల్లోకి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్న ఇరోం షర్మిల. జస్టిస్ అలయన్స్ పేరుతో పార్టీ ప్రకటన. గ్యాంగ్స్టర్ నయీం కేసులో సాక్షుల వాంగ్మూలాలను కోర్టుకు సమర్పించింది సిట్. ఇందులో కొందరు టీఆర్ఎస్ నేతలు, పోలీసుల పేర్లను కూడా సాక్షులు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ నేతలు నేతి విద్యాసాగర్ రావు, చింతల వెంకటేశ్వరరెడ్డి సహా పలువురు పేర్లను ప్రస్తావించినట్టు సమాచారం. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శర్మను అడిగి తెలుసుకుందాం. శర్మ, నయీం ఇష్యూకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? ఇన్నాళ్ళు స్తబ్దుగా ఉన్నటువంటి నయీం కేసు ఇవాళ కీలక మలుపు తిరిగింది. ఉదయం హైకోర్టులో దీనికి సంబంధించి సిట్ 3 వారాల్లోపు నివేదిక సమర్పించాలని సిట్ను హైకోర్టు ఆదేశించింది. ఆదేశించిన కొద్దిసేపట్లోనే కొన్ని కీలకమైనటువంటి వాంగ్మూలాలు బయటకు వచ్చాయి. భువనగిరి పోలీసులు కోర్టుకు సమర్పించినటువంటి 8 వాంగ్మూలాల్లో 2 రాజకీయ నేతలు, 5 పోలీస్ అధికారుల పేర్లు ఇప్పుడు బయటపడ్డాయి. ఈ పేర్లు బయటపడిన సందర్భంలో అనేక పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్నది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. ఇందులో నేతి విద్యాసాగర్ టీఆర్ఎస్ కు సంబంధించినటువంటి నేత, ఈయన శాసన మండలి చైర్మన్ గా ఉన్నారు. ఈయన సోదరుని కుమారుడు రవీందర్ రెడ్డి ఒక వాంగ్మూలం ఇచ్చారు. గతంలో భువనగిరి ప్రాంతంలో సుమారు 10 ఎకరాల భూమికి సంబంధించి భువనగిరి రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లి అక్కడ 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని విద్యాసాగర్ హుకుం జారీ చేయడంతోనే తాను రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్లి ఆ 10 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను అనేటువంటి విషయాన్ని ఆ వాంగ్మూలంలో అతను ప్రధానంగా ప్రస్తావించారు. అయితే ఆ భూమికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా నయీం కనుసైగల్లోనే జరిగిందన్నది ఇప్పుడు పోలీసుల విచారణలో తేలింది. మరి నేతి విద్యాసాగర్ విషయంలో మరి సిట్ ఏ విధంగా వ్యవహరిస్తుందన్నది ఇప్పుడు చాలా కీలక పరిణామంగా మారింది. మరోవైపు చింతల వెంకటేశ్వరరెడ్డి, ఈయన కూడా టీఆర్ఎస్ నేత. గతంలో కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఆయన మిత్రుడు మధుకర్ రెడ్డి, ఇతను ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ వ్యవహారంలో, ఒక భూమి కొనుగోలు వ్యవహారంలో బొమ్మాయిపల్లి ప్రాంతం, భువనగిరి ఏరియాలో ఉన్నటువంటి బొమ్మాయిపల్లి ప్రాంతంలో 1 ఎకరా భూమికి సంబంధించి కొనుగోలు వ్యవహారంలో వీళ్ళిద్దరి మధ్యన కూడా లావాదేవీలు జరిగాయి. అది కూడా నయీం కనుసైగల్లో జరిగినటువంటి లావాదేవీల్లో ఒక భాగం అనేటువంటిదే ప్రస్తుతం సిట్ విచారణలో వెల్లడైంది. ఇక పోలీసుల పాత్రకు సంబంధించి కూడా వాంగ్మూలాలు చాలా బయటికి వచ్చాయి. అందులో 5 పోలీసుల పేర్లు ఇప్పుడు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది. సిఐడిలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నటువంటి మద్దిపాటి శ్రీనివాసరావు పేరు కూడా ఇవాళ వెల్లడైనటువంటి వాంగ్మూలంలో వచ్చింది. నాగేంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి బిజినెస్ మెన్, అతడికి మద్దిపాటి శ్రీనివాసరావుతో గతంలో స్నేహితం ఉంది. వాళ్ళిద్దరి మధ్య కూడా భూ కొనుగోలు వ్యవహారంలో నయీం ఆదేశాల మేరకే మద్దిపాటి శ్రీనివాసరావు సూచనల మేరకే నాగేంద్ర ప్రసాద్ పేరున కూడా కొంత భూమిని కొనుగోలు చేశారనే అంశానికి సంబంధించి ఆ వాంగ్మూలంలో ప్రధానంగా ప్రస్తావించారు. ఇక సాయి మనోహర్ అనేటువంటి ఒక డిఎస్పీ కూడా ఉన్నారు. ఆయనకు సంబంధించి కొత్తూరు వెంకటరామయ్య ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా 2 ఎకరాల భూమికి సంబంధించి లావాదేవీలు జరిగాయి. అది కూడా నయీం కనుసైగల్లో జరిగినటువంటి వ్యవహారం. అందులో నయీంకు సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు సాక్షులుగా ఆ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో ఉన్నారనేటువంటి విషయానికి సంబంధించి కూడా వాంగ్మూలంలో వెల్లడైంది. ఇక రాజగోపాల్ ఎస్ఐకి సంబంధించి, అలాగే మస్తాన్ అలీ అనేటువంటి ఒక ఇన్స్పెక్టర్ కి సంబంధించి, ఇక గండికోట వెంకటయ్య అనేటువంటి ఇన్స్పెక్టర్ కి సంబంధించి ఈ 3 పేర్ల వ్యవహారం కావచ్చు, లావాదేవీలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ పేర్లు కూడా ఇవాళ వెల్లడైనటువంటి వాంగ్మూలంలో బయటపడ్డాయి. ఇవన్నీ కోర్టు కూడా సిట్ అధికారులు సమర్పించారు. మరి ఇవన్నీ పేర్లు బయటపడ్డాయి కాబట్టి సిట్ ఏ విధంగా
ముందుకు వెళ్తుంది అనేటువంటిది చూడాల్సి ఉంది. 15 రోజుల నుంచి స్తబ్దుగా ఉన్నటువంటి విచారణ ఇవాళ ఒకంత వేగం పుంజుకుంది. ఓవైపు హైకోర్టులో జరిగినటువంటి విచారణలో భాగంగా సిట్ 3 వారాల పాటులోగా నివేదిక సమర్పించాలని ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ బయటికి వచ్చినటువంటి వాంగ్మూలాల సందర్భంలో మరి సిట్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ శర్మ. నయీం కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్పై విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఈ కేసులో సిట్ దర్యాప్తు ముందుకు సాగటం లేదని, అందుకే సీబీఐకి అప్పగించాలంటూ సిపిఐ నేత నారాయణ పిటిషన్ వేశారు. విచారించిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలంటూ సిట్ను ఆదేశించింది. విచారణ 3 వారాలకు వాయిదా వేసింది. నయీం కేసులో ప్రభుత్వం కూడా ముద్దాయేనని అన్నారు సిపిఐ నేత నారాయణ. ప్రభుత్వంలోని పెద్దలను విచారించే స్థాయి సిట్కు లేనందుకే సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేసినట్టు చెప్పారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం పెద్ద పెద్ద నేతల జోలికి వెళ్లకుండా గల్లీ లీడర్లపైనే కేసులు పెడుతోందని ఆరోపించారు. 96 నుంచి ఇప్పటిదాకా ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు హోమ్ మినిస్టర్గా ఉన్నా, ఎవరు డీజీపీలుగా ఉన్నా వాళ్ళకందరికీ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు తెలియకుండా నయం కరెక్ట్ జరగలేదు. కాబట్టి సిట్ విచారణ అనేది తక్కువ స్థాయి. డీఐజీ స్థాయిలో ఉన్న సిట్ వాళ్ళు డీజీపీ స్థాయిలో, హోమ్ మినిస్టర్ స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఎలిగేషన్ వచ్చిన తర్వాత వాళ్ళపైన ఎంక్వైరీ చేసే శక్తి వీళ్ళకి ఉండదు. అందుకని నేను సిబిఐ దగ్గరికి ఎంక్వైరీ చేయమని చెప్పి హైకోర్టుకి వెళ్ళాను. న్యాయస్థానం పర్యవేక్షణలో సిబిఐ ఎంక్వైరీ చేస్తేనే అంతో ఎంతో ఉపయోగపడుతుంది. లేకపోతే ఏమైంది, ఇప్పుడు సిట్ ఏం చేస్తా ఉంది 2-3 నెలలుగా, మనం పులసలు పట్టమంటే ఉలసలు పడతా ఉన్నాం, వారగలు పట్టమంటే జలగలు పడతా ఉన్నారు. చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నటువంటి రింగ్ లీడర్లని, కానిస్టేబుల్ స్థాయిలో ఉండేవాళ్ళని వాళ్ళనే బుక్ చేస్తారు తప్పితే అంతకని పెద్దవాళ్ళని బుక్ చేయడం లేదు. రాజకీయ నాయకులు ప్రముఖులు చాలా మంది ఉన్నారు, అన్ని పేర్లు వస్తున్నాయి, వాళ్ళ దగ్గర పోవడం కూడా పోరు, చేత కాదు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్యాక్ టు న్యూస్. విజయవాడలో ఏపీ కేబినెట్ భేటీ కొనసాగుతోంది. భూములు తీసుకుని గడువు దాటిన పరిశ్రమలు ప్రారంభించిన యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చే అంశంపై సమావేశంలో చర్చిస్తున్నారు. అలాగే అనంతపురం, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు, కర్నూలు నగరాల్లో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల ఏర్పాటుపై కూడా కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. నవంబర్ 1 నుంచి ఏపీలో జన చైతన్య యాత్రలు చేపట్టాలని అధికార టీడీపీ నిర్ణయించింది. 2.5 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లడం, పార్టీ బలోపేతం చేసే దిశగా ఈ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు అధినేత చంద్రబాబు. 12 మంది వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీ కార్యదర్శి టేబుల్ పైకెక్కి నిరసన తెలిపారు ఎమ్మెల్యేలు. దీన్ని ప్రివిలేజ్ కమిటీ తీవ్రంగా పరిగణించింది. ఈ నెల 25, 26 తేదీల్లో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. సభలో రభసకు సంబంధించి ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరు కావాలంటూ స్పీకర్ ఇచ్చిన నోటీసును తప్పుబట్టింది వైసీపీ. రాష్ట్ర ప్రజల ఆగ్రహాలు ప్రతిబింబించేలాగానే తాము సభలో నిరసన తెలిపామని అన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి. మరోవైపు 20 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తాము డిమాండ్ చేస్తే ఇంతవరకు వారిపై ఎందుకు వేటు వేయలేదని ప్రశ్నించారు. ఢిల్లీలో జరుగుతున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశాలకు హాజరయ్యారు తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్. ఈ సమావేశాలతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కూడా కేంద్ర మంత్రులతో మాట్లాడతానని అన్నారు ఈటెల. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు బయట రీజనల్ రింగ్ రోడ్డును 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. డీపీఆర్లు పూర్తయిన వెంటనే భూసేకరణ చేయాలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో తెలంగాణలో రహదారుల నిర్మాణం చేయాలని సూచించారు. ప్రమాదరహిత ప్రయాణమే లక్ష్యమన్నారు సీఎం. కేంద్రం నుంచి 2500 కిలోమీటర్ల జాతీయ రహదారులను మంజూరు చేయించుకున్నామన్న సీఎం విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయాలన్నారు. రోడ్డు పాడు కాకుండా ఉండేలా ఆధునిక పద్ధతులను అధ్యయనం చేయాలని ఆదేశించిన సీఎం అవసరమైన చోట బైపాస్లు నిర్మించాలని అన్నారు.
రబీలో పంటకు నీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి రేపు కీలక సమావేశం జరగనుంది. జలసౌధలో చీఫ్ ఇంజనీర్లు, ఇతర అధికారులతో మంత్రి హరీష్ రావు సమావేశమై చర్చించనున్నారు. రబీ పంటకు అవసరమైన కార్యాచరణతో సమావేశానికి రావాలని సూచించారు మంత్రి. దీనిపై కొద్ది రోజుల క్రితమే ఇరిగేషన్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జోషి, ఇంజనీరింగ్ చీఫ్, ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇప్పుడు రబీ పంటకు అవసరమైన సాగునీటి కార్యాచరణను జిల్లాల వారీగా, ప్రాజెక్టుల వారీగా సిద్ధం చేస్తున్నారు. అలాగే 2 విడతల్లో చేపట్టిన మిషన్ కాకతీయపై కూడా చర్చించనున్నారు. ప్రాధాన్యతాపరంగా ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెడుతోంది టీ సర్కార్. కేసీఆర్ ప్రభుత్వం మరోసారి తుగ్లక్ చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బంగారం లాంటి సెక్రటేరియట్ భవనాలను పడగొట్టి మళ్లీ కడతాం అనటం అవివేకమని అన్నారు. ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్కు భయంగా ఉంటే ఆయన దిగిపోయి మరి ఇంకెవరినైనా సీఎంను చేయాలని సూచించారు కోమటిరెడ్డి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారో కొత్త జిల్లాలు ఏర్పడినప్పుడు కూడా ప్రజలు అంతే సంతోషంగా ఉన్నారన్నారు టీఆర్ఎస్ ఎంపీ వినోద్. జిల్లాల ఏర్పాటు సరిగా లేదంటూ ప్రతిపక్షాలు ఏదో విమర్శలు చేయటమే కానీ అందులో నిర్మాణాత్మక విమర్శ లేదన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ కు హైకోర్టులో చుక్కెదురైంది. ఖమ్మంలో 2.5 ఎకరాల స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. 3 వారాల పాటు స్టే విధించింది. చెరువు భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఆ స్థలంలో ఎలాంటి నిర్మాణాలు ఉన్నాయో వారంలోగా చెప్పాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అటు ఈ వివాదంపై పువ్వాడ స్పందించారు. తాను ఎలాంటి కబ్జాలకు పాల్పడలేదని చెప్పారు. కేవలం రాజకీయ కారణాలతోనే ఈ పిటిషన్ వేశారని ఆరోపించారు. నిషేధించిన క్యాట్ ఫిష్ ను రాష్ట్రంలో పెంచడమే కాకుండా జలాలు కలుషితం చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామని అన్నారు ఏపీ మంత్రి కామినేని. కోళ్ల వ్యర్థాలు తరలించేవారు, లారీలో సరఫరా చేసేవారు, వాటిని చేపలకు ఆహారంగా వినియోగించే రైతులపై కూడా చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి. విశాఖలో ప్రోటోకాల్ వివాదం తీవ్రమైంది. జిల్లాలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజా ప్రతినిధులకు సమాచారం ఇవ్వటం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అతిథి గృహంలో స్థానిక ఎమ్మెల్యేలంతా దీనిపై సమావేశమయ్యారు. విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు బౌద్ధారామం స్థలంగా పేరొందిన తొట్లకొండపై ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ ఏర్పాటుపైన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతతో ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ను వేరే చోటికి మార్చాలని ముఖ్యమంత్రిని కోరాలని నిర్ణయించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధికి మంజూరైన నిధుల్ని స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపిస్తూ విశాఖ జిల్లా చోడవరం మండలంలో వైసీపీ పాదయాత్ర చేసింది. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో భారీగా వైసీపీ కార్యకర్తలు ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఇరుగు పొరుగున ఉన్న నియోజకవర్గాల్లో అభివృద్ధి వేగంగా సాగుతుంటే ఇక్కడ మాత్రం ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని ఆరోపించారు. సమస్యలపై ఎన్నిసార్లు విన్నవించుకున్నా ఎమ్మెల్యే స్పందించడం లేదని విమర్శించారు వైసీపీ నేతలు. ఆర్ఎస్ఎస్ జాతీయ సమావేశాలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న కీలక పదాధికారులు హాజరు కానున్నారు. గట్కేసర్ సమీపంలోని అన్నోజిగూడ ఆర్వీకే విద్యాసంస్థలో జరిగే ఈ సమావేశాల్లో దేశ భద్రత అంశంపై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు ప్రాంత ప్రచార ప్రముఖ్ ఆయుష్. భారీ వర్షాలు సోయా రైతుల్ని దెబ్బకొట్టాయి. ఆదిలాబాద్ జిల్లాలో వేల ఎకరాల్లో పంట ఎందుకు పనికి రాకుండా పోయింది. ఈ ఏడు పత్తిని తగ్గించి సోయాను సాగు చేసిన రైతులకు ఇటీవల కురిసిన భారీ వర్షాలు తీవ్ర నష్టాన్ని తెచ్చిపెట్టాయి. రైతుల దయనీయ స్థితిపై మా ప్రతినిధి మహేందర్ స్పెషల్ రిపోర్ట్. జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో కూడా ఈ సోయాతో పాటుగా మినుము పంటలు పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనపడుతుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సోయా పంటని వీళ్ళు కూడా అంటే నష్టపోయిన సోయా పంటను కూడా చూసుకోవచ్చు విజువల్స్ లో. వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అది మీ ఎన్ని ఎకరాల్లో పంట వేస్తే ఎంత? 4 ఎకరాలు సార్. ఇది 4 ఎకరాలలో ఇప్పుడు ఇంతకుముందు కూడా వేసిన పంటలలో ఎకరానికి 1 నుంచి 1.5 పడుతున్నాయి అంటున్నారు. అది కూడా దొడ్డు కాయ
అది మొలకలు తిరుగున్నది, అది కలర్ కూడా ఎట్లా వస్తుంది అదే కాదు అట్లా అనుకుంటున్నాం సార్. మరి కుంటల సాంగ్ రావచ్చు కానీ అది కూడా కలర్ తో చెట్లు కొట్టలేదు సార్. అది ఏమవుతుందో ఇంకా రైతులు అటు మార్కెట్కి పోతే ఏమనుకుంటారు దాన్ని, మనది ఆదిలాబాద్ లో మార్కెట్ లేదు, దీన్ని ఇంకా డ్యామేజ్ అవుతాయి, మరి కలర్ లేదు. దీనికి కొంచెం గవర్నమెంట్ ఏదన్నా కావాలని అనుకుంటున్నాం. అది చెప్పండి అసలు మొత్తం ఎన్ని ఎకరాలు వేసారు, ఎంత నష్టపోయింది? 4 ఎకరాలు వేసినాం సార్. 4 ఎకరాలు వేస్తే ఎక్కడికి కుంటాలు 2 కుంటాలు దిగుబడి వస్తున్నదట. ఎక్కడికి 2 కుంటాలు, ఎక్కడికి కుంటాలు సగం వస్తున్నది. ఇది ముక్క అన్నది ఉబ్బి సగ్గింది. ఇది నష్టపోతున్నాం రైతులు. ఇది ఇంత ఎకరానికి 1 కుంటాలన్నర నుంచి పడుతున్నది సార్. అసలు మామూలుగా అయితే ఎంత వస్తుంది మీకు? మామూలుగా అంటే మాకు ఇక ముందు నీరుడు మోయాడు ఎకరానికి ఈ 8-9 కుంటాలు పడ్డది. ఈ 2 ఎకరాలకు 2 కుంటాలు వాడలేదు సార్. నీరుడు సాలకు 1 ఎకరానికి 8 కుంటాలు పడ్డాయి. నీరుడు సార్ పోయినా సాలకు. ఈ సాలకు దిగవాడు రాకలేదు, వర్షాలు పడితే పోయింది సార్. అంటే మీరు ఎంత పెట్టుబడి పెట్టారు అసలు? మేము ఎంత పెట్టుబడి అంటే ఎకరానికి ఒక ఎకరానికి 5,000 ఖర్చు పెట్టినాం సార్. 5-6 వేల ఖర్చు వచ్చింది సార్. ఇప్పుడు కోసుడుకు ఎకరానికి 2,000, కోసుడుకు కొట్టుడుకు పట్టుడుకు 1,500 కేసీఆర్కు. అంటే వస్తుందా పెట్టిన పెట్టుబడి? రాకులేదు సార్. ఇంట్లోకెళ్ళి కలుపుడు ఉన్నది సార్. ఇంట్లోకెళ్ళి కలుపుడు ఉన్నది. పంట భూమి మీద చేనులో పోయి దింగానైతే కోసుడు ఉన్నది సార్. మనం చూసుకోవచ్చు కూడా రైతులు పడుతున్న ఆవేదన. దాదాపుగా పెద్ద ఎత్తున కూడా మేము నష్టపోతున్నాం అని పెట్టిన పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మరి కొంతమంది ఉన్నారు. అసలు మీరు ఎన్ని ఎకరాలు వేసారు, ఎట్లున్నది పరిస్థితి, ఎట్లుంది? మేము ఒక 6 ఎకరాలు వేసినాం సార్. 6 ఎకరాలు వేస్తే 6 కుంటాలు కూడా వెళ్ళాయి సార్. ఇప్పుడు పెట్టిన పెట్టుబడి వెళ్ళదు. ఇప్పుడు కోద్దామంటే ఇప్పుడు లేబర్కి అవి సరిపోవు సార్. డబ్బులు కూడా అవి అమ్మితే కూడా సరిపోవు సార్ డబ్బులు. ఎకరానికి 7-8 వేల ఖర్చు వచ్చింది సార్. అప్పుడు కూడా పట్లేయరు, సీడు, అప్పుడు సీడు ఒక బ్యాగ్ కొందామంటే 2,000. మరి పట్లేయరు డిఏపి పోసినాం సార్. డిఏపి కొనాలంటే 1,200 వేస్తే ఇప్పుడు దాని పెట్టుబడి వెళ్ళేందుకు లేదు సార్. మేము రైతులకు బాగా నష్టమైంది, బాగా దిగుబడి తక్కువ వస్తుంది. ఇది మొత్తం తప్పు అయింది సార్. ఈ కాయ అంతా వర్షాల వల్ల సాబ్ పోయింది సార్. అంటే ఎంతవరకు వస్తుంది దిగుబడి? ఇది ఇప్పుడు ఎకరానికి మరి ఇప్పుడు ఇంతకుముందు అయితే మా చేను పక్క వాళ్ళు పట్టిండ్రు కుంటాలు సాగు కూడా వాళ్ళే సార్. అవి పచ్చి ఉబ్బులు, అవి మొలకలు వచ్చినాయి. ఇంకా కొనలో డ్యామేజ్ ఉన్నాయి సార్ మొత్తం మాలు. అధికారులకు ఏమి సార్ ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు నష్టపరిహారం వస్తుంది అంటున్నారు. మేము ఇంచిన ముందు అది బీమా కట్టినాం సార్, ఇన్సూరెన్స్. అది కూడా మరి వచ్చి చూసుకుంటామన్నారు. ఇంకా ఇంతవరకు రాలే. ఇప్పుడు అది ఇళ్ళకు కూడా ఏవో అన్నాడు, మీకు అవన్నీ పట్టా పాస్ జిరాక్స్ పానీలు ఇవన్నీ తీసి మాకు రాసి పంపండి, మీకు నష్టపోయిన రైతులకు పంపిస్తామని అన్నాడు మరి అధికారులకు. ఇది మనం చూసుకోవచ్చు కూడా రైతులు పడుతున్న ఆవేదన. దాదాపుగా మొన్న కురిసిన వర్షాలతో కూడా సోయా పంట ప్రధానంగా పెద్ద ఎత్తున దెబ్బతిందని. ప్రస్తుతం ఇది ఎకరానికి 7-8 క్వింటాలు వచ్చేది. ప్రస్తుతం ఇది 1-2 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి, దిగుబడి లేదని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితిగా కనబడుతుంది. ప్రధానంగా ఎకరానికి సోయా పంటకి 5,000 వరకు పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని, ఇంట్లో నుంచి మాకే తిరిగి అప్పులు ఎక్కువయ్యే పరిస్థితి ఉందని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. జిల్లాలో చూసుకుంటే ఇటీవలే మనం కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున నిర్మల్లోని దిల్వార్పూర్, సారంగపూర్తో పాటుగా ఇటు బోతు నియోజకవర్గంలోని ఇచ్చోడ, అదేవిధంగా నేరేడుగొండ మండలాలతో పాటుగా ఇటు తాంసీ, తలమడుగు మండలాల్లో కూడా పెద్ద ఎత్తున సోయా పంట కూడా దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా ప్రస్తుతం ఇప్పటికే అధికారులు జిల్లాలో అంటే ఈ పత్తి మినుము సోయాతో పాటు సోయా మినుముతో పాటు మొత్తం 8,000 హెక్టార్లలో కూడా పంటలు నష్టపోయాయని కూడా అధికారులు ఒక అంచనాకు వచ్చారని జరిగింది. దీని ప్రకారమే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు ఒక ప్రతిపాదనలు పంపడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇంకా దీనికి అంటే నష్ట తీవ్రత ఇంకా పెద్ద ఎత్తున ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో కూడా వాళ్ళు పెట్టిన పెట్టుబడి కూడా రాక మనం తీవ్ర ఇబ్బందులు పడ్డాం, ప్రభుత్వం తమకు ఆదుకొని కూడా నష్టపరిహారం చెల్లించాలని కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం జిల్లాలో ఉన్న నష్టపోయిన పంటల పరిస్థితి. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర, NTV, ఆదిలాబాద్. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత